ఏమండి, 1:10 అయింది, ఇంకా మీరు ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని ఆఫీసులో అడిగేవారు లేరేంటి? అడిగేవాళ్ళ? ఎవరా మొనగాళ్ళు మనల్ని అడిగేవాళ్ళు? అలాంటి వాళ్ళు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోరు. అబద్ధాలు అండి కంపెనీ మేనేజరా మజక? సరే గాని ఎట్టా ఉంది మన పర్సనాలిటీ? బ్రహ్మాండం. మన డ్రెస్ బ్రహ్మాండ భాండం. అబద్ధాలని కంపెనీ మేనేజరా మజాక? అయినా కంపెనీకి అదేం పేరండి, పాడు పేరు? దాన్ని మనం ఏం చేస్తాం? మా ఆపరేటర్ పేరు అబద్ధాలయ్య. దానికి మేనేజర్ సత్యం మనం ఉన్నాంగా. అబద్ధాలని సత్యం ఇట కొట్టి పరుస్తుంది కంపెనీ కరెక్ట్ గా. టైం అయింది, త్వరగా కానివ్వండి. ఇదిగో ఇదిగో కాఫీ ప్లీజ్. రెడీ సార్. క్విక్ క్విక్ క్విక్. ఎవడ్రా వీడు? ప్యాకాడు కూడా ఆడుకుని ఉంటాడు. నాయనా కాడు అలా నా తండ్రి. సరాసరి పాద పద్మాలు తల మీద పెడుతున్నాడే. కంట్రీ బ్రూట్స్. నువ్వు 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 బాసరా? ఏమిట్రా ఇక్కడ తయారయ్యా? అది సరేరా, నువ్వేట్రా 5 ఏళ్ళలో కంప్లీట్ గా మారిపోయావు. రే మార్పు మానవ సహజం రా. రే సైకిల్ నీదేరా? మన సొంతం రా బ్రదర్, మన సొంతం. అయితే ఈ కాఫీ ఫ్లాస్క్, టిఫిన్ క్యారియర్, ఈ సరంజామంతా ఏమిటిరా పార్కులో? ప్యాక్ ఆడుకోవడానికి రా. ప్యాక్ ఆడుకోవడానికి? ఆడుకోవడానికా? అవునురా బ్రదర్, అవును. నా అవస్థ ఎందుకు అడుగుతావులే. 2 నెలలకి పూర్వం అయ్యగారికి అనుకోకుండా అకస్మాత్తుగా పెద్ద అన్యాయం జరిగింది. అదేమిటి రోయ్? పెళ్ళయింది. పెళ్ళయిందా? అవునరా. సత్యం. నిన్నెవతరా పెళ్లి చేసుకున్నది? ఏరా, నాకు ఆ మాత్రం కనీసం ఒక్క ఆడదాన్ని పెళ్లి చేసుకునే యోగ్యత లేదంటావా? లేకేనరా, నువ్వు పెద్ద అబద్ధాల రాయుడు కదా. ఆ అబద్ధాలతోనే రా పెళ్లి చేసుకుంటా. కరెక్ట్. తర్వాత ఏం జరిగిందిరా? విను. అయ్యగారి పెళ్ళంగారి అబ్బగారున్నారే, అంటే మా మామగారు, ఆయన ఈ పెళ్లికి ఒక షరతు పెట్టాడు. ఏమని? ఎవడెక్కువ అబద్ధాలు ఆడితే వాడికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తామనే. కాదురా, ఎవడైతే 4 రాళ్లు తెచ్చుకుంటూ గౌరవంగా ఉద్యోగం చేసుకుంటున్నాడో వాడికి ఇస్తాను అని. సరే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేసుకోమన్నారు కదా. 1000 ఏమిట్లే, అవసరం వస్తే 1,00,000 అబద్ధాలైనా ఆడతావు. నీకే? లేదురా, ఒకే ఒక అబద్ధం చెప్పాను, ఒకే ఒక పెళ్లి చేసుకున్నాను. రక్షించావు. సరే గాని ఏమైనా అబద్ధం ఆడేవారా? అబద్ధాలు ఎన్ని కంపెనీలో 500 రూపాయల జీతం మీద మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాను అని. ఆహాహా, ఎంత కమ్మని కోత కోసావురా తండ్రి. మరి మనకు చేతనైంది అదే కదరా నాన్న. దాంతో ఆయన అదిరిపోయి ఆలస్యం చేస్తే ఇంతటి అల్లుడు దొరుకుతాడో దొరకడో అని వెంటనే పెళ్లి కానిమ్మన్నాడు. మనమేనా తగ్గేది? సై అన్నాం. మాంగళ్యం తంతునా నీనా మమ జీవన హేతునా అన్నాడు. తాళి కట్టేశాం. విను, ఆ నాటి నుంచి నేటి వరకు నా భార్యరత్నం అంటే నా పతివ్రత తిలకం ఉందే, నేను మేనేజర్ ఉద్యోగం చేస్తున్నానని నమ్ముతూ 10 గంటలు ఠానేసరికల్లా కాఫీ టిఫిన్ తయారు చేసి సైకిల్ మీద సాగనంపుతుంది. మనం కరెక్ట్ గా పాడుకొచ్చేస్తాం. 1 గంట దాకా ప్యాక్ ఆడుకుంటాం, అది ఒంటరిగా. కరెక్ట్. తర్వాత తిండి తింటాం. కరెక్ట్. ఆ తర్వాత నిద్ర 5 గంటల వరకు. కరెక్ట్. తర్వాత టిఫిన్ కాఫీ సేవిస్తాం. కరెక్ట్. ఆ తర్వాత 7 గంటల దాకా ఉండి సైకిల్ ఎక్కుతాం. కరెక్ట్ గా ఇంటికి వెళ్ళి చేస్తాం. కరెక్ట్. ఇదిరా మన ఉద్యోగం. ఏడ్చినట్టుంది. ఎలా ఉన్నా సరే మన ఉద్యోగం అది. పోనీ నీ భార్యతో కాస్త నిజం చెప్పి అడగకూడదురా? చెప్పొచ్చు. మనకు నిజం చెప్పడం అంటే మంచి ప్రాయంగా. కానీ మా మామగారు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్న మిషతో నా మీద కేసు వేస్తే? కరెక్ట్ కరెక్ట్, తప్పకుండా కేసు వేస్తాడు. ఒరే నీ ఎడావిడ చూస్తే నువ్వే కేసు వేయించేటట్టున్నావే చెప్పి. ఎవడరా వీడు? అది సరే గాని నువ్వేదో కాలేజీలో బ్రహ్మాండం బద్దలయ్యేటట్టు చదువుతున్నావు విన్నాను. ఇదే నీ చదువు? పెంచం మీద నిద్రవుతావు? అదంతా ఒక కథ లేదా బ్రదర్? చెప్పరా బ్రదర్, విందాం. నాకు 5 గంటల దాకా ఫ్రీ, ప్యాకెట్ కూడా కట్టేస్తాను. తర్వాత చెప్తాను కానీ ముందు ఉద్యోగం చూడాలి. ఉద్యోగమా? నేను దానికోసమే ప్రయత్నం చేస్తున్నాను రా బ్రదర్. ప్రయత్నం చేస్తున్నావా అని? ఆహా, నిన్న కూడా ఏదో ఆఫీసులో ఉద్యోగం ఉందన్నారు. ఉలుకుపడి పరిగెత్తుకెళ్ళాను. నువ్వేమిట్రా ఇలా వెళితే రండి కూర్చోండి, మీరు ఏం చదువుకున్నారు ఏమిటి కదా కమామిషన్ అడగడం మానేసి
టెన్నిస్ తెస్తున్నా, హాకీ తెస్తున్నా, ఫుట్బాల్ ఆడతావా, దేకుతావా, పాకుతావా అని లేనిపోని ప్రశ్నలన్నీ వేశాడురా. నాకు ఒళ్ళు మండి చిచ్చి నీ ఉద్యోగం ఎంత నువ్వెంత అని లేచక్క వచ్చాను. ఇది కోతేనా లేకపోతే నిజమా? లేదురా, ప్రమాణంగా. అయితే అడ్రస్ నాకు ఇవ్వరా. ఎందుకు? ఈ ఉద్యోగం నాకు దొరకొచ్చు. కాలేజీ స్పోర్ట్స్ లో నాకు చాలా ప్రైజులు వచ్చాయరా. కరెక్ట్, దొరకొచ్చు. పోదా పోదాం. సత్యం సత్యం, ఇక్కడ నాకు ఉద్యోగం దొరికిందిరా. గుడ్, వెరీ గుడ్. జీతం 300 రూపాయలు. అంతే తనరా నేను. యోగం యోగం. నష్టం తొక్కొచ్చావరా. సరే గాని నువ్వు తలదాచుకోవడానికి ఎక్కడ నీరు దొరుకుతాను? అదే ఎక్కడ దొరకలేదురా. అయితే పోదా మన ఇంటికి. నీ ఇంటికి ఎందుకు లేరా? ఎవరు వీడు ఇంటికి రమ్మంటే కూడా అన్నట్టు పదరా. పదమంటే రారా. ఏంట్రోయ్, ఇదేనా ఇల్లు? నెమ్మదిరా బాబు, నెమ్మది. కాదురా, సోఫా సెట్ వ్యవహారం అంతా బ్రహ్మాండంగా ఉంది. కొంపదీసి ధరా గిరా అడిగావు. ఇల్లు, ఇంట్లో ఉన్న సామాను అంత అద్దె బాబుదిరా బ్రదర్, అద్దె. అఫ్కోర్స్ నా పెళ్ళం తప్ప. కాంతా, కాంతా, ఏమండి ఇలా రా. పిలిచారా? అవును, వీడున్నాడే వీడు నా ఫ్రెండ్, పేరు భాస్కర్. నమస్తే. నమస్తే. ఈమె భార్యారత్నం. ఇందాక పిలిచానే గట్టిగా పేరు కాంతం, శ్రీమతి కాంతం. వీడున్నాడే వీడు ఎమ్మె ఎమ్మె. నువ్వు ఊరుకోరా. వీడేవాడురా వీడు, చదివిన చదువు కూడా చెప్పనే ఉంటాడు. పని పాటు లేకుండా ఊరికే ఊళ్ళో తిరుగుతున్నాడు బలాదురుగా. చచ్చా, ఇంత చదువు చదివి ఇలా తిరగడం అని తీసుకొచ్చి వీడిని నా ఆఫీసులో వేశాను. ఇప్పుడు వీడు మన అబద్ధాలు కంపెనీకి అమ్మకాల మేనేజర్. ఏమండి నువ్వు ఊరుకోరా. ఎవడ్రా వీడు, చేసే ఉద్యోగం కూడా చెప్పనే ఉంటాడు. కాంతం, తర్వాత నువ్వు ఉండడానికి చోట్లేక నానావస్థ పడుతున్నాడు. చచ్చే, ఎవడ్రా నువ్వు? రా మా ఇంటికి రా, ఎంతకాలం ఉంటావు ఉండు అని చెప్పి తీసుకొచ్చాను. మంచి పని చేశారు. ఏమండి, మీరేం సంకోచ పడక్కర్లేదు. ఇది మీ ఇల్లు అనుకోండి. థ్యాంక్స్. కూర్చోండి, కాఫీ తెస్తా. ఏమండి అక్కర్లేదండి. ఎవడ్రా వీడు, కాఫీ వద్దంటాడు. కాంతం, వాడు అలా అంటాడులే, తీసుకురా, తాగుతాడు. నాకు ఆరా. ఏంట్రా అంత దెబ్బ కొట్టావు? మరి ఏమిట్రా ఈ కోతలు? ఇప్పుడు అబద్ధం ఆడాల్సిన అవసరమే వచ్చిందిరా నీకు? నిజం చెప్పాడకూడదు టీ కంపెనీలో ఉద్యోగం అని. నన్ను కూడా అబద్ధాల కంపెనీలో చేర్చావు కదరా అబద్ధాల స్వామి. తగ్గరా బ్రదర్, తగ్గు. నువ్వు ఈనాడు చేరావురా టీ కంపెనీలో, ఇంకా 24 గంటలు కాలేదు. నేను ఎంతకాలంగా పనిచేస్తున్నాను అబద్ధాలేంటి కంపెనీలో. నీ కోసం నా కంపెనీ పేరు మార్చుకుంటానా? నువ్వు ఈ రోజు నుంచి అబద్ధాలు ఎందుకో.